హలో అండి, నా పేరు మహతి. నేను ఇప్పుడు చెప్పే కథ దాసరి మోహన్ గారు రాసిన బస్తీ బడాపన్. శ్రీరామ్ బస్తీ, బంజారా హిల్స్, హైదరాబాద్ అన్ని కాలాలలో నివాసయోగ్యానికి అనుకూలం అనేది ఎంత నిజమో, అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకునే అమ్మగుణం కూడా ఉంది ఈ నగరానికి. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల వారు కలిసున్నట్టే అన్ని ఆర్థిక వర్గాల వారు కూడా పక్కపక్కనే ఉన్నారు అనే దానికి బంజారా హిల్స్, దానికి ఆనుకుని ఉన్న శ్రీరామ్ బస్తీ నిదర్శనం. నగరంలో ఎన్ని కాలనీలు, బస్తీలు ఉన్నా శ్రీరామ్ బస్తీలోని వారి గుర్తింపు ఒక లెవెల్లో ఉంటుంది. ఒకరు సినిమా స్టార్ దగ్గర పనిచేసేవారైతే మరొకరు పెద్ద డాక్టర్ దగ్గర పనిచేసేవారు. వారి వారి యజమానులను బట్టి వీరి గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. ఎప్పుడైనా అవసరానికి పనికి రాకపోతారా అని బంజారా హిల్స్ పెద్దలకు కావలసిన డ్రైవర్, మేడ్లను శ్రీరామ్ బస్తీ సరఫరా చేస్తుంది. ఏందే మల్లవ్వ, చాలా రందిగా ఉన్నావు, ఏమైంది? రమ అడిగింది. ఇందాకనే సిగ్నేచర్ వచ్చెళ్ళిందే, దాని బిడ్డకు ఇంజనీరింగ్లో సీట్ వచ్చిందట. పైసలు ఎట్లా అని ఏడ్చిపోయింది మల్లవ్వ చెప్పింది. మల్లవ్వకు 60 పైననే ఉంటాయి. బస్తీ పెద్ద మనిషి. చిన్నప్పుడు నల్గొండ నుండి బస్తీకొచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ పెరిగి మంచితనంతో పెద్ద పెద్ద స్టార్ల ఇళ్లలో పనిచేసుకుంటూ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో అందరికీ సుపరిచితురాలయ్యింది. తనకంటూ ఎవ్వరూ లేరు. అక్కడ ఇక్కడ పనిచేసి కాలనీ లాగానే శిథిలావస్థకు చేరింది. ఆసరా పథకం వచ్చినాక ఇంట్లోనే ఉంటుంది. బస్తీలోని అందరికీ పని పెట్టించింది మల్లవ్వనే. బంజారా హిల్స్లో పని కుదరాలంటే మల్లవ్వే గ్యారంటీ. ఎవరింట్లో వస్తువు పోయినా కాలనీలో శివమెత్తి సాయంత్రం వరకు ఆ వస్తువు వారి ఇంటిలో అప్పచెప్పుకుంటూ తన పెద్దతనాన్ని నిలుపుకుంది. ఒకరు పనికి పోకుంటే ఇంకొకరిని పంపి ఏ సార్కు ఇబ్బంది రానియకుండా చూసుకుంటుంది. పనిచేసే వారందరికీ మల్లవ్వ ఇల్లే అందరికీ అడ్డా. అలాగే అందరి బాధలను మల్లవ్వ దగ్గర డిపాజిట్ చేస్తారు. ఏడ్చుడెందుకే, పేదోళ్లను ఫ్రీగానే ప్రభుత్వం చదివిస్తారు కదా అంది రమ. ర్యాంకు జరంత ఎక్కువ వచ్చిందట, లేకుంటే నువ్వన్నట్లు ఫ్రీనే. ఎంత కట్టాలనే? 80 ఏళ్ళంట. గన్ని పైసలా? పేదవాళ్ళు పైసల దగ్గర ఆగిపోయారు. ఇప్పటికీ వేలు, లక్షలు అనే పదం తక్కువ వాడతారు. బహుశా ఇంకా వారికి అందలేదో. గందుకే దాని ఏడుపంత. ఇప్పుడు ఎట్లనే మల్లవ్వా? ఏం చేద్దామే, బస్తీలా మగపోరగండ్లు చదువులేక తిరిగి సెడవట్టే. ఆడపోరికి సీట్ వస్తే పైసలు లేకపాయే. మల్లవ్వ బాధగా అంది. ఇంతలో మనమ్మ పక్క నుండి వెళుతుంది. ఏమే ఆఫీసర్, మందలియకుండా ఉరుకుతున్నావు? మల్లవ్వ గట్టిగా అంది. బస్తీలోని ఆడవాళ్లు అక్కడక్కడ ఇండ్లలో పనిచేస్తుంటారు. ఎవరింట్లో పనిచేసే వాళ్లకు వారి ఇంటిలో సార్లు తాగిన ఖాళీ సీసాలు తెచ్చుకొని అమ్ముకుంటారు. అలా వారి సార్లు తాగే సీసాల బ్రాండ్ పేరే వారి ఇంట్లో పనిచేస్తున్న వాళ్లకు పెట్టింది మల్లవ్వ. ఆఫీసర్ చాయిస్ మనమ్మ, మ్యాన్షన్ హౌస్ రమ, సిగ్నేచర్ ధనమ్మ, కింగ్ ఫిషర్ లక్ష్మి, బ్లూ లేబుల్ వసంత. మల్లవ్వ పెద్ద మనిషి అవడం వల్ల తన వల్లే పని కుదిరినందున ఎవ్వరూ ఏమీ అనుకోరు. పైగా ఇది ఒక ఆట విడుపులాగా, మజాక్లాగా అయ్యింది. అందరూ మనసున్న వాళ్లే కనుక సీరియస్ తీసుకోరు. బస్తీలోని వాళ్ళు కష్టాలు, అవమానాలు పడి పడి ఉన్నవాళ్ళు కనుక మల్లవ్వ ఎలా పిలిచినా, ఏమన్నా ఏమనుకోరు. కాలనీలో ఎవరికి కష్టం వచ్చినా, పెద్దసాల నుండి కంప్లైంట్ వచ్చినా మల్లవ్వ అందరినీ పిలిచి విచారిస్తుంది. మల్లవ్వ పిలిచినదంటే ఏదో విషయం ఉండే ఉంటుందని అందరూ వస్తారు. జర తొందరలున్నానే మల్లవ్వ, మా సార్లు ఊరికిపోతారు, అందుకే ఉరుకుతున్నా. నిన్ను మందలియకుండా పోతున్నా ఏంది అంది ఆఫీసర్ మనమ్మ. సర్లేగాని పొద్దుగాల ఒకసారి వచ్చిపో, అందరినీ పిలిచిన. సిగ్నేచర్కు కష్టం వచ్చింది. అస్తలే అస్తా
అనుకుంటా ఆఫీసర్ మనమ్మ వెళ్ళింది. ఏం మ్యాన్షన్, నువ్వు కూడా అందరికీ చెప్పు, అసలు కింగ్ఫిషర్ కనపడ్డదా? లేదు మల్లవ్వ, కలిస్తే చెప్తా. కింగ్ఫిషర్ లేకుంటే పని కాదు, జరా దొరకబట్టు. గట్లనే అంటూ వెళ్ళిపోయింది మనమ్మ. బస్తీలో కింగ్ఫిషర్ లక్ష్మి, ఆఫీసర్ మనమ్మలదే హల్చల్. లక్ష్మి శ్రీనగర్ కాలనీలో పనిచేస్తుంది. అక్కడ ఎక్కువ బ్యాచులర్స్ ఉంటారు, బీర్లు తాగుతారు. ఖాళీ బీర్ సీసాకు మంచి డిమాండ్. వచ్చిన డబ్బులను ఇంట్రెస్ట్కు ఇచ్చి బాగానే వెనకేసింది. మనమ్మ పనిచేసే ఇంటిలో ఆఫీసర్ చాయిస్ తాగుతారు. విస్కీలో చీప్ అయినా, ఖాళీ అయితే కింగ్. ఖాళీ సీసాల్లో రూపాయి కలెక్షన్ చేసేది ఆఫీసర్ చాయిస్ మాత్రమే. ఆఫీసర్ చాయిస్ ముందు బ్లూ లేబుల్ కూడా నిలవదు, సీసాలు ఖాళీ అయితే. మనిషి దగ్గర సంపద, సీసా లోపల మందు ఉన్నప్పుడే విలువ. అందరూ ఉదయం 6 గంటలకే మల్లవ్వ ఇంటికి చేరుకున్నారు. ఒక్క కింగ్ఫిషర్ లక్ష్మి తప్ప. పని మనుషులు 7 గంటలకల్లా పెద్దసార్ల ఇంటికి పనికి వెళ్ళాలి. అయ్యగారికి కాఫీ అమ్మగారివ్వరు, పని మనిషే ఇస్తుంది. అమ్మగారికి తలనొప్పి వస్తే అయ్యగారు జండుబాం రాయడు, పని మనిషే రాస్తుంది. ఒకసారి డబ్బులు వచ్చాక దంపతుల మధ్య దూరం పెరుగుతుంది. అవసరాలు అన్నీ వేరేవారు తీరుస్తారు. ఏమే మాన్సన్, కింగ్ఫిషర్కు చెప్పలేదా? మల్లవ్వ గట్టిగా అంది. చెప్పా మల్లవ్వ అంది మనమ్మ. 10 దాటితే ఒక్క కారు ఉండదు, ఒక్కసారు ఉండరు. పదండి, అందరినీ కలవాలే. ముందు సిగ్నేచర్ వాళ్ళ సార్తోనే మొదలు పెడదాం, రండి. అందరూ ధనమ్మ పనిచేసే ఇంటికి పోయారు. ముందే మాట్లాడి పెట్టుకున్న ఆటోలో. ఆటో ధనమ్మ పనిచేసే బంగ్లా ముందు ఆగింది. ధనమ్మ పనిచేసే సారు పెద్ద బిజినెస్ మ్యాన్. ఎన్ని కంపెనీలు ఉన్నాయో వేళతో లెక్క పెట్టలేం. కొత్త కంపెనీ పెట్టినప్పుడల్లా ఒక కొత్త కారు కొనడం సార్ గొప్పగా చెప్పుకునే డబ్బు జబ్బు. సగం కార్లు ఇంటిలో, సగం కంపెనీ షెడ్లలో ఉంటాయి. ఈరోజు ఏ కార్ తీయాలని డ్రైవర్ అడిగితే సార్ ఆలోచించి చెప్పడం, ఆ రోజు ఆ కార్ సిగ్నేచర్లో వెళ్ళడం సార్ స్పెషాలిటీ అని డ్రైవర్లు చెప్పుకుంటారు. అమ్మగారికి, పిల్లలకు, చిన్న దొరకు 1/2 డజన్ మంది కారు డ్రైవర్లు ఉన్నారంటే సార్ సంపద చాలా ఉన్నట్టే కదా. అందరూ సార్ ముందు చేతులు కట్టుకుని నిలుచుండున్నారు. మల్లవ్వ కొంత ముందుకు వచ్చి, నమస్కారం సార్, ధనమ్మ బిడ్డకు ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది, పైసలు లేక ఏడుస్తుంది. మిమ్మల్ని అడగడానికి వెనక ముందు అవుతుంది, అందుకే మేమొచ్చినాం, మీరు పెద్ద మనసు చేసుకుని సహాయం చేస్తారని అంటూ దండం పెట్టింది మల్లవ్వ. చందాలు వేసుకోవడానికి ఇదేమన్నా వినాయక చవితి అనుకున్నారా? 4 సంవత్సరాలు చందాలతోనే చదివిస్తారా? ఏం ధనమ్మా, పనికి రమ్మంటే అందరినీ ఎంటేసుకుని వచ్చినావు? అయ్యా, తప్పయిందయ్యా, ఏమనుకోకండి సార్, జరా పేదోళ్ళం కదా, మీరేమైనా సాయం చేస్తారని బస్తీ వాళ్ళంటే వచ్చినాం సార్, మీరు కోపం చేసుకోకండి సార్, వెళ్తాం సార్, పదండి పదండి అంటూ ధనమ్మ అందర్నీ తోసుకుంటూ కళ్ళను తుడుచుకుంటూ ముందుకు నడిచింది. మిగతా వారు ధనమ్మ వెనకాల బయటకొచ్చారు. కొంచెం దూరం వచ్చాక, ఏమే సిగ్నేచర్, మీ సార్ గురించే బాగా చెప్పినావు, ఇప్పుడేమో గిట్లా మాట్లాడుతుండు అంది మల్లవ్వ. ఏమో నా గాచారం గిట్లా ఏడ్చింది అంది ధనమ్మ. ఏం కాదులే, ఎంతమంది లేరు, ఈ సార్ ఒక్కడే ఉన్నాడా, సాయం చేయమంటే చందాగిందా అంటాడు అంది మల్లవ్వ. తరువాత రమా పనిచేసే ప్రొఫెసర్ సార్ ఇంటికి వెళ్ళారు. రమా ఇంటి పనిచేసే సార్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. సార్ దగ్గర ఎప్పుడూ పిహెచ్డి విద్యార్థులు ఉంటారు. ఇంగ్లీష్లో సార్ చాలా పుస్తకాలు రాశాడు అని చెప్పుకుంటారు. మాన్సన్, నువ్వే అడుగు, ఇయాల నా దినం గానట్లుంది అంది మల్లవ్వ. మొదటిసారే తేలికగా మాట్లాడేసరికి మల్లవ్వకు జర ఇబ్బంది అయింది. నమస్తే సార్, మా ధనమ్మ బిడ్డకు ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది సార్, బాగా చదువుతుంది, మంచి పిల్ల. అయితే నేనేం చేయాలి? ప్రొఫెసర్ అన్నాడు.
డబ్బులు కొన్ని ఇస్తే చదివిపించుకుంటాం సార్. ఇంజనీరింగ్ చదువు అంటే ఏమనుకుంటున్నారు? ఇంగ్లీష్ బాగా రావాలి, ఉద్యోగం రావాలంటే స్కిల్స్ ఉండాలి. సీట్ వస్తే అయిపోయినట్లేనా? మాకు తెలియదు సార్, మరేం చేయాలి సార్? రమ అమాయకంగా భయంగా అడిగింది. డిగ్రీ చేయించండి, ఫీజు గొడవ ఉండదు, స్కాలర్షిప్ కూడా వస్తుంది, తర్వాత ఏదో చిన్న ఉద్యోగం వస్తుంది. మంచిది సార్ అంటూ అందరూ కదిలారు. ఏందే మ్యాన్సన్, పెద్ద సార్ అన్నావు, చిన్న ఉద్యోగం అని చిన్నగా చేసి మాట్లాడుతుండు, ఇదేంది? మల్లవ్వకు చిరాకేసింది. ఈ పెద్ద పెద్ద ఇండ్లలో ఉన్నోళ్లకు చిన్న మనసులే ఉన్నట్లున్నాయి, ఏం చేస్తాం అంది రమ. మల్లవ్వ కూడా బాగా ఫీల్ అయింది. తనకు బంజారా హిల్స్లో చాలా పతారా ఉందని అందరూ చెప్పుకుంటారు. తాను వస్తే పని ఈజీగా అయిపోద్దని అనుకొని వచ్చింది, కానీ ఇక్కడ సీన్ వేరేలాగా ఉంది. నా బిడ్డ అదృష్టం బాగా లేనట్లుంది అంటూ ధనమ్మ ఏడ్చింది. వసంత ధనమ్మ దగ్గరకొచ్చి, మా సారు పెద్ద క్లబ్ ప్రెసిడెంట్, సార్కు చాలా పతారుంది, ఎట్లనన్నా చేసి పైసలిస్తాడు, మా సార్ దగ్గరికి పోదాం పదా అంది. అందరూ వసంత పనిచేసే సార్ బంగ్లాకి వెళ్లారు. సార్ నగరంలోని పెద్ద క్లబ్కి ప్రెసిడెంట్. ఈ క్లబ్ మెంబర్ కావాలంటే పార్లమెంట్ మెంబర్ కూడా అవకాశం రాదట, కొన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి అని గొప్పగా చెప్పుకుంటారు. సార్ మొబైల్లో మాట్లాడుతున్నాడు. ఒక కాల్ అయిపోయేసరికి ఇంకో చేతిలోని మొబైల్ రింగ్ అవుతుంది. మళ్ళీ ఆ మొబైల్లో మాట్లాడుతున్నాడు, అటు ఇటు నడుస్తూ. ఒక్కోసారి 2 మొబైళ్లలో అటు ఇటు మాట్లాడుతున్నాడు. సార్ దృష్టిలో పడి మాట్లాడదామని వసంత కూడా అటు ఇటు తిరుగుతుంది. బస్తీవాసులు సార్ వైపు వసంత వైపు చూసి చూసి సైగలు చేస్తున్నారు. కానీ వసంతకు సార్ లైన్ దొరకడం లేదు. చివరికి సార్ మొబైల్ మాట్లాడుతూనే ఏంటి అని వసంత వైపు మొబైల్లో వేలు పైకి చూపాడు. చిన్న పని ఉంది సార్ అనుకుంటూ సార్ దగ్గరికి వెళ్ళింది. మిగతా వాళ్ళు అబ్బా ఇక పని అయినట్లే అనుకున్నారు. ఇంతలోనే సార్ సడన్గా లోపలికి వెళ్ళాడు. మళ్ళీ బయటకు వస్తాడని చూశారు. అరగంట గడిచింది, అయినా సార్ బయటికి రాలేదు. మల్లవ్వ వసంతను వెనక్కి రమ్మని సైగ చేసింది. వసంత ఏడుపు ముఖంతో బస్తీవాసుల దగ్గరకొచ్చింది. అర్థమైందిలేవే బ్లూ లేబుల్, మీ సార్ కూడా అంతే అంది మల్లవ్వ విచారంగా. పని మనుషులకు పెద్దసార్ల ఇళ్లలో పని చేయడానికి వెళ్ళడానికి వెనకాల ఒక డోర్ ఉంటుంది. అందులో నుంచి వెళ్ళి ఇంటి పనులు చేసి మళ్ళీ అదే డోర్ నుండి బయటకు రావాలి. అంతేకాని తమ పని కోసం ముందు డోర్ దగ్గరికి వెళ్ళకూడదు. ముందు ద్వారాలు పెద్ద పెద్దవారికే, పేదవారికి కాదు. ఎప్పుడైనా పనికి రాకపోతారా అన్నది చిన్నవాళ్ళకి పెద్ద ఆశనే సుమి. ఎంతో అనుకున్నా, ఎన్నిసార్లు సారింటిలో పార్టీలు జరిగినా విసుగు లేకుండా పనిచేసినా, ఇలా సార్ కనీసం ఏం పని అని ఒక్క నిమిషం కూడా నాతో మాట్లాడలేదు. రమ ఏడ్చినంత పని చేసింది. నా కోసం, నా బిడ్డ చదువు కోసం మీరంతా సార్లతోని ఇబ్బంది పడుతున్నారు. నా బతుకుకి ఇట్లా అయ్యింది. బిడ్డను చదువుపిచ్చుకోలేకపోతున్నా. దాని రాతలో కూడా పని మనిషి అని రాసిపెట్టుందేమో. కళ్ళు తుడుచుకుంటూ అంది ధనమ్మ. ఏడ్వకే, మేం లేమా? నేను 10,000 ఇస్తా. ముసల్దాన్ని ఏం చేసుకుంటా? మనిషి ఎంత ఇస్తారో చెప్పండి అంది మల్లవ్వ ఆటోలో కూర్చుని. నేను 5,000 ఇస్తా అంది వసంత. నేను 5 ఇస్తా, కానీ అందరం కలిపిన 50 కూడా కావు. ఎట్లా మల్లవ్వ అంది ఆఫీసర్. అంతల్నే ఏమైందే? కింగ్ఫిషర్ లేదా? మిగిలినవి మిత్తికైనా ఇయ్యకపోతుందా? ధనమ్మ బిడ్డను ఇంజనీరింగ్ సరిపిద్దాం ఎట్లయినా. కింగ్ఫిషర్ ఇంటికి వచ్చిందేమో చూద్దాం పదండి. అందరూ లక్ష్మి ఇంటికి చేరుకున్నారు. లక్ష్మి, లక్ష్మి అని పిలిచింది వసంత. లక్ష్మి రాలేదు. ఎవ్వరూ పలకలేదు. తప్పించుకుంటుందా ఏంది? కబురు పెట్టినా రాలేదు. ఇంటికొస్తే లేదు. ఏమే మ్యాన్సన్, నేను పిలిచినని చెప్పినావా లేదా? మల్లవ్వ సీరియస్ అయింది.
పనికి పోవచ్చునే, అది ఎప్పుడు ఖాళీగా ఉంటా చెప్పు? ధనమ్మ మెల్లగా అంది. రేపు ఫీజు కట్టాలి కదనే, గిట్లా చేస్తే ఎట్లా? ఒకరి కష్టం అందరిది కదా. ఇంతలో లక్ష్మి భర్త ఇద్దరు టీవీఎస్ ఛాంప్ మీద వచ్చారు. మల్లవ్వ ముఖం మార్చింది. నీకోసమే సొత్తనం అనంది మనమ్మ. మల్లవ్వ ఇంటికి పోయి అత్తనం, అక్కడ లేకపోయేసరికి ఎత్తుకుంటా అత్తున్నాం అంటూ ఒక దస్తీలో నుంచి 2 డబ్బు కట్టలు మల్లవ్వ చేతిలో పెట్టి, 1,00,000 రూపాయలే మల్లవ్వ, సంవత్సరం మొత్తం అవుతాయి అంది. ఒక్కసారి ఇన్ని ఇస్తున్నావేందే, ఎక్కడివి? గాజులు షేడు దగ్గర పెట్టిన, అందుకే లేట్ అయింది. ఎంత మంచిదానివే, మిత్తి ధనమ్మని అడగకు, నేనిస్తా అంది మల్లవ్వ. ఓ మల్లవ్వ, ఇవి మిత్తి గావు, నేనే చదివితానా అనుకో, గంతే అంది లక్ష్మి. నువ్వు నిజంగా కింగ్వేనే. అది అందరి బిడ్డ, బస్తీ బిడ్డ, అది చదువుకుంటే బస్తీ అంతా బంగారం అవుతుంది లక్ష్మి అంది. చదువు పట్ల నీకు ఎంత ప్రేమ ఉందే? ఆడపిల్ల చదువుకుంటే సమాజం బాగుపడుతుందని ఎవరో పెద్దసారి చెప్పలేదా అంది లక్ష్మి. అవును, పెద్దసార్లు చాలా బాగా చెప్పారు అంది మల్లవ్వ కొంత చిరాకుగా. నువ్వు చల్లగుండాలనే, ధనమ్మ బిడ్డ అదృష్టం బాగుంది అంటూ డబ్బులు ధనమ్మ చేతిలో పెట్టింది మల్లవ్వ. ధనమ్మ అందరికీ చేతులు జోడించింది. ఇక అందరూ పనికి పోండి, నేను ధనమ్మ కాలేజీకి పోయి పైసలు కట్టేస్తాం అంది మల్లవ్వ. అందరూ సంతోషంగా వెళ్ళిపోయారు. లక్ష్మి భర్తతో కలిసి ఇంటికి వెళ్ళింది. తన బిడ్డను బాగా చదివించుదామని కలలు కంది లక్ష్మి. బిడ్డలు కాకపోతే హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది, కానీ పిల్లలు కావటం లేదు. ఇప్పుడు ధనమ్మ బిడ్డ సంగతి తెలిసేసరికి ఇక నేను హాస్పిటల్ చుట్టూ తిరగనని, ఆ పైసలతో ధనమ్మ బిడ్డను చదివిస్తానని భర్తను ఒప్పించి డబ్బులిచ్చింది లక్ష్మి. పేదవాళ్లు సహాయం చేయడంలో పెద్దవాళ్ళు. ఇది బస్తీ బడాపన్, శ్రీరామ్ బస్తీ మనసుల కోవెల.